అజిత్ అంటే తమిళ సినిమా సూపర్ స్టార్లలో ఒకడు. నిజానికి తమిళ అభిమాన గణానికి తెల్లగా ఉండే హీరోలంటే అంత వీరాభిమానం ఉండదు. వీళ్ళంతా రజనీ, విజయ్ తరహా నల్లటి హీరోలని లైక్ చేస్తూ ఉంటారు. అలాంటిది వైటిష్గా ఉండే అజిత్ అంటే తెగ ప్రేమ కురిపించేస్తూ ఉంటారు. తల అని అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకుంటాడు అజిత్ తెలుగు హీరో. సికింద్రాబాద్లో పుట్టిన అబ్బాయి. ఎన్ వీడు ఎన్ మన్నన్ అనే తమిళ చిత్రంతో అక్కడ అడుగుపెట్టాడు. తర్వాత ప్రేమ పుస్తకం అనే తెలుగు చిత్రంలో హీరోగా చేశాడు. ఆ తర్వాత కాదల్ కొట్టై అనే తమిళ చిత్రంలో నటించాడు. ఈ సినిమా ద్వారా ఒక్కసారిగా అజిత్ స్టార్ హీరోగా మారిపోయాడు. తెలుగులో ప్రేమలేఖలుగా విడుదలైన ఈ చిత్రం ఇక్కడ కూడా అదరగొట్టేసింది. దీంతో ఒకే సినిమాకు 2 రాష్ట్రాల్లో హీరోగా ముద్ర పడిపోయాడు అజిత్. అలాగని అజిత్ తెలుగు సినిమాల్లో పెద్దగా నటించిందే లేదు. వరుస పెట్టున తమిళ చిత్రాల్లో బిజీ అయిపోయాడు. అవల్ వరువాళ, కాదల్ మన్నన్, వాలి, ముగవరి అంటూ వరుస తమిళ సినిమాలు చేశాడు. వీటి ద్వారా అజిత్ తమిళ ప్రేక్షకులకు ఎడిక్షన్లా మారిపోయాడు. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాడంటే ఏమాత్రం కాస్త కథ ఉంటే చాలు అజిత్ సినిమాలు కోట్ల రూపాయల కనకవర్షం కురిపించేస్తూ ఉన్నాయి. తాజాగా విడుదలైన విశ్వాసం అయితే ఏకంగా 250 కోట్ల రూపాయల కలెక్షన్స్ వర్షం కురిపించింది. ప్రెజెంట్ అజిత్ స్టేటస్ వేరు. జయలలిత తర్వాత ఆ స్థానం భర్తీ చేయడానికి అన్నా డీఎంకేలో అజిత్ పేరు వినిపించింది. అంతగా తమిళనాట స్థిరపడిపోయాడు తెలుగు బార్న్ హీరో. అజిత్ గురించి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సూపర్ సింగర్ కార్యక్రమంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలను చెప్పుకొచ్చారు. తన కుమారుడు చరణ్, అజిత్ క్లాస్మేట్స్ గా చెప్పారు ఎస్పీబీ. ఈ ఇద్దరు నాటి ఉమ్మడి ఏపీలో మెట్రికులేషన్ వరకు చదువుకున్నారని, అజిత్ కి ప్రత్యేకించి కొన్ని సెంటిమెంట్లు ఎక్కువని అన్నారు బాలు. అజిత్ యాడ్ షూటింగ్ కోసం వెళ్లేటప్పుడు తన కొడుకు చరణ్ బట్టలు, షూస్ వేసుకుని వెళ్లేవాడని, అలా వేసుకోవడం అజిత్ కి ఓ సెంటిమెంట్ గా చెప్పుకొచ్చారు బాలు. అజిత్ కెరియర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రల ద్వారా గుర్తింపు తెచ్చుకునే యత్నం చేశాడు. ఓసారి జరిగిన ప్రమాదంతో అజిత్ ప్రాణాలకే ముప్పు కలిగింది. దాదాపు చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. తమిళంలో అడుగుపెట్టి వరుస విజయాలు సొంతం చేసుకోవడంతో అగ్ర హీరోగా మారిపోయాడని అంటారు బాలు. తాను నిర్మించిన సినిమాలో హీరోగా అజిత్ నటించడం ఎంతో ఆనందంగా ఉందంటారు బాలు. అలాగే అజిత్లో ఎన్నో మంచి లక్షణాలున్నాయని, అజిత్ పబ్లిక్ టాక్కి దూరంగా ఉండే రకమని, తాను ఎన్నడూ మ్యాగజైన్లకు గానీ టీవీలకు గానీ ఇంటర్వ్యూలు ఇవ్వడని అన్నారు బాలు. సరిగ్గా అదే సమయంలో సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం, అనవసరపు వివాదాల జోలికి వెళ్లడం వంటి వాటికి దూరంగా ఉండేవాడని, అజిత్కున్న గుడ్ క్వాలిటీస్లలో అన్నీ బయటపెట్టారు బాలు. గతంలో మోటార్ రేసింగ్ అంటే అజిత్కు చాలా ఇష్టం. అయితే ఇప్పుడు వాటిపై ఇంట్రెస్ట్ బాగా తగ్గించుకున్నాడు. శాలినిని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు, ఫ్యామిలీ తప్ప మరో లోకం పట్టకుండా ఉంటున్నాడు. పరిశ్రమలోని రాజకీయాలను అస్సలు పట్టించుకోడు. ఇతరుల జీవితాల్లోకి ఎంతమాత్రం తొంగి చూడడు. ఇలాంటి గుడ్ హీరోను వెతికి పట్టడం చాలా కష్టంగా చెప్పుకొస్తున్నారు బాలు. ప్రస్తుతం అజిత్ కెరియర్ విషయానికి వస్తే వేదాళం, వివేగం, విశ్వాసం అనే 3 వి బెస్ట్ టైటిళ్లతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశాడు. ఈ వి సెంటిమెంట్ బ్రేక్ చేస్తూ నేర్కొండ పార్వాయి అనే సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇది హిందీ చిత్రం పింక్కి రీమేక్. ఈ చిత్రానికి బోని కపూర్ నిర్మాత, విద్యా బాలన్ అతిథి పాత్రను పోషిస్తున్నారు. ఇలా తనకు తెలిసినంతలో సినిమాలు చేసుకుంటూ వెళ్లడం తప్ప మరెలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లని మేలైన నటుడిగా అజిత్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు బాలు.